ఈరోజు పీవీటీసీ ఐక్య వేదిక అంటే ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా పీవీటీసీ తెగలలో వెనుకబడినటువంటి కులాలను ట్రైబ్స్లో కొన్నిటిని సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో మన తెలంగాణలో 4 కులాలు మాత్రమే పీవీటీసీలో గుర్తించడం జరిగింది. అందులో పొలాం, తోటి, చెంచు, కొండరెడ్లు. అంటే వీరు అత్యంత వెనుకబడిన స్థాయిలో ఉన్నారు కాబట్టి వీరికి స్పెషల్ స్టాటస్ ఐక్యరాజ్యసమితి నుంచి ఇవ్వడం జరిగింది. కానీ వీరి అభివృద్ధి కొరకు ఎన్నో సిఫార్సులు చేసింది ఐరాస. ఆరోగ్యపరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, అభివృద్ధి పరంగా కానివ్వండి. కానీ నేటి పరిస్థితులలో ఎట్లుందంటే స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయినప్పటికీ కూడా గూడెలలో కనీసం రోడ్డు రవాణా సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐరాస ఏవైతే సిఫారసులు చేసిందో పీవీటీసీల అభివృద్ధి కొరకు క్లుప్తంగా 100% మా సంక్షేమం కోసము కట్టుబడి ఉండాలని చెప్తూ మేము ఈరోజు పీవీటీసీ ఐక్య వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఉద్యోగ స్థాయిలో చాలా తక్కువగా పీవీటీసీ 4 తెగలైతే ఏవైతే ఉన్నాయో చాలా తక్కువ ఉద్యోగ స్థాయిలు ఉన్నాయి. అంటే మ్యాక్సిమం మా ఉన్న పాపులేషన్లలో 2 లక్షలలో పీవీటీసీ 4 తెగలు కలిపితే కనీసం 2% కూడా ఉద్యోగ అవకాశాలు లేవు. కాబట్టి తక్షణమే మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను పీవీటీసీ ఐక్య వేదిక నుండి డిమాండ్ చేస్తున్నాం. మాకు రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఒక 10% లేదా 15% కేటాయించి మా పీవీటీసీ తెగలకు ఉద్యోగ అవకాశాలు కల్పివ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం సమైక్యాంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి కేవలము ₹1,00,000 వరకే రుణాలు ఇస్తున్నారు. అదే బీసీ కార్పొరేషన్ చూడండి, ఎస్సీ కార్పొరేషన్ చూడండి, ఈ తదితర కార్పొరేషన్లకు 10 లక్షలు, 20 లక్షలు, కోటి అన్లిమిటెడ్గా ఇస్తూ వస్తున్నారు. కానీ మా దగ్గరికి వచ్చేసరికి చిన్న స్వయం ఉపాధి కొరకు ₹1,00,000 ఇస్తున్నారు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మాకు కూడా దాదాపు 1 కోటి వరకు రుణాలు మంజూరు చేసి మా యొక్క అభివృద్ధికి పాటుపడతారని చెప్పేసి ఆశిస్తున్నాము. అలాగే ముఖ్యంగా అన్ని కార్పొరేషన్లు ఉన్నాయి ఈరోజు. బ్రాహ్మణ కార్పొరేషన్ కానివ్వండి, తర్వాత విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్లు కానివ్వండి, తదితర అన్ని కార్పొరేషన్లు ఉన్నాయి. త్వరలో కొమరంభీం కార్పొరేషను, బంజారా కార్పొరేషన్లు అన్నీ వచ్చినాయి. ఆ విధంగా మా అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మాకు కూడా పీవీటీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా యొక్క అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుందని చెప్పేసి మేము పీవీటీసీ ఐక్య వేదిక నుంచి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. పీవీటీసీల ఐక్య వేదిక, పీవీటీసీల ఐక్య వేదిక. చెంచు ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని 9 ఆదివాసీ తెగలలో 4 పీవీటీసీ తెగలు అత్యంత వెనుకబడున్నాయి. ఈ 4 తెగల అభివృద్ధి కోసం రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఈ 4 తెగలకు కావాల్సిన హక్కులు, 4 తెగలకు కావాల్సిన నిధుల గురించి పోరాటం చేయాలి, ఉద్యమం చేయాలని కాన్సెప్ట్ తోటి ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఒక ఐక్యవేదిక ఏర్పాటు చేసుకున్నాం. వాస్తవంగా అయితే ఈరోజు పీవీటీసీ తెగల ఈ 4 తెగలు అంతరించిపోయే పరిస్థితిలో ఉన్నాయి. ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు కానీ నియామకాలు కానీ ఈ 4 తెగలకు అందడం లేదు. కాబట్టి ఈ 4 తెగలు బాగుపడాలంటే ఎస్టీలలో ఏపీసీడీ వర్గీకరణ ప్రధానంగా జరగాలి.
ఏబిసిడి వర్గీకరణ జరిగితే ఖచ్చితంగా కొంత రిజర్వేషన్ మాకు అందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఒకటి ఈ పీవీటీ తెగల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు సబ్ ప్లాన్ నిధులు వస్తున్నాయి. సబ్ ప్లాన్ నిధులు కూడా మా పీవీటీ తెగలకు అందకుండా అవి రాష్ట్ర స్థాయిలో దుర్వినియోగం అయిపోతున్నాయి. ఆ నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. ఆ సబ్ ప్లాన్ నిధులు కూడా మా 4 పీవీటీ తెగలకు అందాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ 4 పీవీటీ తెగలు కూడా దాదాపుగా 2 లక్షల జనాభాలోపే ఉన్నాయి. ఈ 2 లక్షల జనాభాలోపు ఇవి అంతరించిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ తెగల అభివృద్ధికి, ఈ తెగలను కాపాడుకోసం ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఖచ్చితంగా ఈ చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా ఈరోజు ఐటీడీఏలు కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఐటీడీఏలకు ఈ 2 సంవత్సరాలకి వెళ్ళి నిధులు రావడం లేదు. ₹1 కూడా ఇందులోకి రాలేదు. ఐటీడీఏల ద్వారానే పీవీటీల అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఐటీడీఏలను బలోపేతం చేసి ఐటీడీఏలకు రావాల్సిన నిధులు కూడా సమకూర్చాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం సార్. ఈ అన్ని హక్కులు సాధించడం కోసమే మేము రాష్ట్రాల్లో ఒక కమిటీ ఏర్పాటు చేసుకుంటాం. చీనాలు అందరూ చూసినారా సార్? అక్కడ 3 ఉన్నారు. ఆ చీనాలు తర్వాత కొమరం భీముతోటి కొట్లాడినటువంటి సమయంలో వారికి ఆదర్శంగా నిలిచినటువంటి నిజాం కాలంలో ఉన్నటువంటి కొమరం భీము, వెడమరాము తోటి పీవీటీజీ వీళ్ళిద్దరు కూడా తర్వాత మన లక్ష్మి మాకు బంజారాల వాళ్ళకైతే ₹1,00,00,000 గవర్నమెంట్ విడుదల చేస్తుంది. మరి మా యొక్క పీటీజీలో ఉన్నటువంటి వెడమరాము కానీ, కొమరం సూరు కానీ, చెంచు రాణి కానీ మాకు ఉన్నటువంటి జాతరలు కూడా ఏమీ లేవు. ఆ జాతరలు కూడా ఏమిలో కనీసం మాకు వస్తే ఒక 50,000, 60,000, 20,000 ఇస్తారు. వాళ్ళకేమో ₹1,00,00,000 ఇస్తారు. మరి ఇలాంటి మా కులానికి పీటీజీకి ఎక్కడ మాకు చిన్న చూపు చూస్తున్నారో చూడండి. ఇంత హీనంగా మనం చూస్తున్నాం. ఉద్యోగాల్లో వాళ్ళే, దేంట్లో కూడా వాళ్ళే. ఏ జాతర జరిగిన వాళ్ళకి సమ్మక్క సారక్క జరుగుతుంది, ₹1,00,00,000 ఇస్తుంది. మేము వర్ధంతి చేయండి సార్ అధికారికంగా అని మేము అంటే మాకు వాళ్ళు ఎన్ని అప్లికేషన్ మేము ఇచ్చిన వెడమ రాము, కొమరం భీము, తర్వాత కొమరం సూరు ఇది ప్రభుత్వమే అధికారికంగా జరిపిస్తున్నది. ఐటీడీఏ ద్వారా ఒక కొమరం భీముది జరిపిస్తుంది, కానీ విడమ రాముది కొమరం సూర్యుది జరిపించటం లేదు. దాని గురించి కనీసం ఆ జాతరకు ప్రతి వారు అక్టోబర్ నెలలో జరుగుతుంది సార్. అక్టోబర్ నెలలో పౌర్ణమి తర్వాత జరుగుతుంది. ఆ జాతర కూడా అందరూ రావాలి ఇక్కడ మా దగ్గరికి. అధికారులు ఎవరు రారు, మినిస్టర్ రారు. మా జనాభా తక్కువ ఉన్నది. అసలు మమ్మల్ని దేగటోళ్ళే లేరు. ఏ మినిస్టర్ కూడా రారు. జనాభా తక్కువ ఉన్నది. ఓటు హక్కు ఉన్నది. మా ఓట్ల గురించి వస్తారు, మమ్మల్ని అడుగుతారు. ఓట్లు కావాలని ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి. జన్మన్ ధన్లో కూడా ఏమున్నది, పిఎం జన్మభూమిలో కూడా చిన్న చిన్న ఇండ్లు ఇచ్చినారు. అవి ఇంతవరకు నేటి వరకు నిర్మాణం కాలేదు. పీటీజీల గతి అదో స్థితి. పీటీజీలకు ఇంత కూడా లేదు. కాబట్టి న్యాయం ఎట్లా చెప్పి ఏ మంత్రి వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా, ఏ అధికారి వచ్చినా ఎప్పుడు చూసినా పీటీజీ తెగలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మొట్టమొదటి డిమాండ్ ఇట్లా పెట్టారు. ఉదాహరణకు ఏంటంటే మా దగ్గర పీవీటీలకు ప్రత్యేకంగా సిఓఈ కాలేజీ పెట్టారు. సిఓఈ కాలేజీ పెట్టినప్పుడు కూడా మేము అదే డిమాండ్ చేస్తాం. సిఓఈ కాలేజీ ఎందుకంటే ఎప్పటి ఏ కాలేజీ పెట్టినా ఎస్టీఆర్ అంటారు. ఎస్టీఆర్ అంటే పీటీజీలకు, పీటీజీ పిల్లలకు చదువుకోనికే కాలేజీలు కానీ ఇతర అవకాశాలు లేవు. కాబట్టి ఏంటంటే శ్రీశైలం ఐటీడీలో సిఓఈ కాలేజీ ఉన్నప్పుడు మాకు ఎందుకు ఇవ్వాలని చెప్పి మొట్టమొదటి సిఓఈ కాలేజీ పీటీజీలకు ఇవ్వాలని చెప్పి అప్పటి నుండి కూడా డిమాండ్ చేస్తాం. మనకు ఒక సిఓఈ కాలేజీ ఇచ్చారు. దాంట్లో కులం కానీ, తోటిస్ కానీ, చెంచు కానీ మరియు కొండనేటిస్ లాంటి మన పిల్లలు ఇక్కడనే ఈ ప్రాంతాల్లో ఇక్కడ దాదాపు ఇంతకుముందు హైదరాబాద్ లో ఉంటున్న వాళ్ళు ఇప్పుడు మనం అది కాకుండా మన పీటీజీ గర్ల్స్ కూడా సపరేట్గా దుర్గా పాఠశాల కావాలి, వాళ్ళకు కూడా కళాశాల కావాలని చెప్పి డిమాండ్ చేసినాం. ఈ డిమాండ్స్ అనేది ఎప్పుడు చూసినా కానీ పీటీజీ తెగల గురించి మన యొక్క డిమాండ్స్ ఉంటున్నాయి. అలాంటి డిమాండ్స్ లో ఎప్పుడు చూసినా పీటీజీ తెగలకు చాలా వరకు అన్యాయం జరుగుతుంది. ఇది ఎట్లా పరిష్కారం కావాలని చెప్పి ఎప్పుడు ఆలోచించుకుంటూ ఉండే తరుణంలో మాకు తిరుపతి సార్ ఈ మధ్యనే దాదాపు ఒక నెల క్రితం మా ప్రాంతానికి వచ్చి ఏదో చెంచు తెగలలో ఎట్లా ఉన్నాయి, వాళ్ళ స్థితిగతులు ఎట్లా ఉన్నాయని చెప్పి కొంచెం చూసిపోయారంట. చూసిపోయే తరుణంలో మాకు నెంబర్ ఇస్తే మేము కూడా సార్ వారితో కొంచెం పరిచయం ఏర్పాటు చేసుకొని ఎట్లా సార్ ఏం చేద్దాం సార్ అని చెప్పి ఫోన్లోనే మాట్లాడుకుంటూ కొన్ని చేస్తే కొంతమంది సార్ల పేర్లు చెప్పారు. ఆ సార్ల పేర్లు చెప్పుకుంటా వాళ్ళతో చర్చ చేసుకుంటే ఎట్లా సార్ అంటే, సార్ ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి, మీకే కాదు మాకు కూడా చాలా వరకు అన్యాయం జరిగింది. ఇలాంటి అన్యాయం జరగాలంటే ఏం చేయాలి సార్ అంటే, ఏం లేదు సార్ ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉంది.
మరి ఇలా కాదు సార్, ఏం చేసినా సరే అన్ని ఉద్యోగాలు అందరికీ ఉన్న తర్వాత మనకు వచ్చేది ఏం లేదు సార్. మనం ఏంటంటే కేవలం పీటీ అని పేరు చెప్తారు, వచ్చిన ఉద్యోగం మొత్తం అందరు తనుకొని పోతున్నారు, చివరికి పీటీలో జరిగింది ఏమీ లేదు సార్ అని చెప్పి కొంత చర్చ చేసుకుంటూ మేము 1995 నుంచి కూడా ఒకటే డిమాండ్, పీటీలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి అని మొట్టమొదటి అప్పటి నుండి ఇప్పటి వరకు 1995 నుండి ఇప్పటి వరకు ఒకే డిమాండ్ చేస్తున్నాం. పీటీలే కాదు, ఇప్పుడు ఏంటంటే ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరించాలని అడుగుతున్నాం. ఎందుకంటే మనకు వచ్చే పరిసరాల్లో ఒక్క చెంచోడు అన్న కానీ, ఒక్క తోట అన్న కానీ, ఒక్క కులం కానీ, ఒక్క కొండరెడ్డిస్ కానీ డాక్టర్ అయిన పరిస్థితి లేదు, ఇంజనీరింగ్ అయిన పరిస్థితి లేదు, ఏ ఐఏఎస్ కానీ అటెండర్ కానీ ఏదైనా పరిస్థితి లేదు. ఎందుకంటే రిజర్వేషన్ లేదు. రిజర్వేషన్ ఉంది, రిజర్వేషన్ ఉంటే మనకు ఉన్నటువంటి చదువు అనేది తక్కువ ఉంది, వాళ్ళకు ఉన్నటువంటి చదువు ఎక్కువ ఉంది. ఎవరికైతే ఎక్కువ చదువు వస్తుందో, ఎవరైతే ఎక్కువ చదువుకుంటారో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళతో పాటు మన కాంపిటీషన్ లేదు. కాంపిటీషన్ పడాలంటే సరే ఐక్యవేదిక ఏర్పాటు చేసుకున్నాము, ఆడహ కమిటీ ఏర్పాటు చేసుకున్నాము, త్వరలోనే మళ్ళీ కొన్ని నూతన కమిటీ ఏర్పాటు చేసుకున్నాం చెప్పారు. నా పేరు కురిసింగ వెంకటేష్, నేను తోటి సేవా సంఘం మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మేము 4 తెగలం అనగా ఆదివాసీలు అత్యంత వెనుకబడినటువంటి తోటి, కొలాం, కొండరెడ్లు, చెంచులు స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాల తర్వాత మేము గూడాలను, పెంటలని వదిలిపెట్టి ఈరోజు హైదరాబాదు నగరం నడిబొడ్డున సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశమైనామనంటే స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికి కూడా మాకు కనీస సౌకర్యమైనటువంటి కూడు, గూడ మొదలైనటువంటి ఏ రకమైనటువంటి సౌకర్యాలు ప్రభుత్వాల ద్వారా రాకపోవడం, మేము మా యొక్క ఓపికని ఇచ్చేసి మా సమస్యలను మేము పరిష్కరించుకోవాలన్నటువంటి సంకల్పంతో ఈరోజు దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా మా 4 తెగల జనాభా 1,10,000 పైన ఉంటుంది. తర్వాత మేము గోదావరి పరివాహక ప్రాంతము, తర్వాత కృష్ణా పరివాహక ప్రాంతము ఉమ్మడి తెలంగాణలో విస్తరించి ఉన్నాం. ఏ ప్రభుత్వ అధికారులు కానీ, ప్రజానాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ మా యొక్క సమస్యలను పరిష్కరించకపోవడం వల్ల మేము ఇవాళ కొండ కోనలను వదిలి నడిబొడ్డున మా యొక్క సమస్యలని పరిష్కరించుకునేందుకు మాలో మేమే సంఘటితమై సంఘంగా ఏర్పడి భవిష్యత్తులో మా యొక్క సమస్యలని మేము పరిష్కరించుకోవాలని ఇవాళ మేము సంఘటితం కావడం జరిగింది. కనుక మేము మీడియా మిత్రులకు, అలాగే ప్రభుత్వ అధికారులకు, మిగతా వాళ్ళందరికీ విన్నపం చేస్తున్నాం. ఎందుకంటే మా ఈ గొంతమ్మ కోరికలు కాదు, మా ఈ న్యాయమైన కోరికలు, రాజ్యాంగ పరంగా రావాల్సిన కోరికలు, సమస్యలని పరిష్కరించక మాకు ఇంతవరకు ఏ రకమైనటువంటి కనీసం ఇప్పటికి కూడా మా గూడాలలో చాలామందికి ఇండ్లు లేవు, తర్వాత మన పెంటలలో కూడా ఇండ్లు లేవు. చాలా రకమైనటువంటి ఇబ్బందులకు మేము గురవుతున్నాం. కనీసం మమ్మల్ని మనుషులుగా కూడా గుర్తిస్తలేరు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆదివాసులని, అత్యంత వెనుకబడినటువంటి పీటీసీలని తప్పకుండా గుర్తించి మాకు సరైనటువంటి న్యాయం జరగాలి. అలాగే మాకు ఉద్యోగాలలో కానీ, ఉపాధిలో కానీ రకరకాల అవకాశాలు ఇస్తలేరు. కనుక మా పిల్లలకు కానీ, మా వాళ్ళందరికీ కానీ ఖచ్చితంగా ఉద్యోగాలు, అవకాశాలు కల్పించి జనజీవన స్రవంతిలో మాకు సరైనటువంటి స్థానం కల్పించాలని కోరుకుంటూ ఈ వేదిక ద్వారా మేము భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాం. అందరూ సంఘటితమై ఖచ్చితంగా మా యొక్క లక్ష్యాలు, మా యొక్క మా డిమాండ్స్ ఏంటంటే ఖచ్చితంగా మా పీవీటీజీలకు ఇండ్లు, ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే ఇంతవరకు ఏ రాజకీయమైనటువంటి పదవి రాలేదు. మాకు కనీసం ప్రత్యేకమైనటువంటి డెవలప్మెంట్కు పీవీటీజీ కార్పొరేషన్ ఇవ్వాలి. తర్వాత ప్రతి ఐటీడీఏ చైర్మన్గా మా యొక్క సమాజం నుంచి, ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో మా కులం సమాజం దాదాపు 75,000 పాపులేషన్ ఉన్నది. ఖచ్చితంగా ఐటీడీఏ చైర్మన్గా మా కులం సమాజం నుంచి రావాలి. అలాగే మన్ననూరులో మా సెంచు వాళ్ళకి ఇవ్వాలి, తర్వాత భద్రాచలంలో మా కొండరెడ్డి వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత మా తోటి కమ్యూనిటీ చాలా ఇంకా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఖచ్చితంగా మేము మైదాన ప్రాంతం నుండి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. ఖచ్చితంగా మైదాన ప్రాంతంలో ఉన్న తోటిలకు కూడా, తర్వాత ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న తోటిలకు ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కల్పించాలని మైదాన ప్రాంతంలో కూడా ఐటీడీఏలు ఏర్పాటు చేసి ఈ 4 జాతులకు, ఎందుకంటే మాకు ఆర్డర్ ఆఫ్ మెరిట్ కాకుండా ఖచ్చితంగా పీవీటీస్ ఉన్నటువంటి వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలని మేము మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పీవీటీస్ అంటే పర్టికులర్గా వెనుకబడినటువంటి
గిరిజనుల్లో అత్యంత వెనుకబడినటువంటి మెయిన్ డిమాండ్ మాకు ఏబిసిడి వర్గీకరణ. ఎందుకంటే 6% ఎస్టీలలో ఏబిసిడి వర్గీకరణ, తర్వాత మా సమాజం నుంచే మాకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, తర్వాత మా ప్రాంతం మా జనాభా ఎక్కడైతే ఉన్నదో మా వాళ్లకు రిజర్వేషన్తో సంబంధం లేకుండా విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలలో పీవీటీసీగా అవకాశాలు కల్పించి మమ్మల్ని అభివృద్ధి పథంలో చేయాలి. తర్వాత మా గూడాలు కానీ మా పెంటలు కానీ ఉన్నటువంటి జాగాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ మాకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలనేటువంటి మా మెయిన్ డిమాండ్. కమ్యూనిటీ పరంగా మెయిన్ వాళ్ళ పేరు పొలం తెగ నుంచి టేకం భాస్కర్, ఆత్రం భీమరావు, పొలం తెగ నుంచి చెంచు నుంచి నిమ్మల శ్రీనివాసులు, నిమ్మల శ్రీనివాసులు, తర్వాత తోటి తెగ నుంచి చక్కటి దసులు గారు, కురిసంగా వెంకటేష్ గారు, కమల మనోహర్ గారు, తర్వాత కుడిమేత తిరుపతి, కుడిమేత సుధాకర్ గారు, అలాగే కొండరెడ్డి నుంచి కనుమల శంకరయ్య గారు, లింగయ్య సార్ గారు, కొండరెడ్డి. ఒక నిమిషం కూర్చోండి.